హలో ఫ్రెండ్స్, అధర్మ పరులకు సుఖాలెందుకు కలుగుతాయి? అశ్వత్థామ ఉప పాండవులను చంపే ముందు కృపాచార్యుడు ఏమన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు మహాభారత కావ్యంలోని రెండు ముఖ్య పాత్రలు. కౌరవులకు, పాండవులకు విద్య నేర్పిన గురువులు. కురుక్షేత్ర యుద్ధంలో కురు సైన్యాన్ని నడిపించిన అతిరథ మహారథులు. మరి అటువంటి వారిలో ద్రోణాచార్యుడి గురించి అందరికీ తెలిసిన, కృపాచార్యుడి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. కృపాచార్యుడు బ్రహ్మ 4వ అవతారము. ఈయన శతానంద మహర్షి మనవడు. మహాభారతంలో కురు పాండవులకు గురువు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికి ఉన్న అతి కొద్ది మందిలలో ఈయన కూడా ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరిగా మన పురాణాలలో ప్రస్తావించబడ్డాడు. 8వ మనవాంతరంలోని ఋషులలో గొప్పవాడైన కృపాచార్యుడి జీవితంలోని కొన్ని ఘట్టాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారు కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలడానికి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రమే నేను మీ నుంచి కోరుకునేది, కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. గౌతమ మహర్షి కుమారుడైన శాతానంద మహర్షికి సత్యధృతి అనే కుమారుడున్నాడు. సత్యధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శారద్వంతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఇతనికి ధనుర్విద్య పుట్టుకతోనే ప్రాప్తించింది. ఇతడు చిన్నతనం నుంచి వేదాల మీద కన్నా అస్త్రాల విద్య పైన ఆసక్తికి కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధ విద్యలలో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహా వీరుడయ్యాడు. ఒక మహర్షి తనయుడు అన్ని యుద్ధ విద్యలలో ప్రావీణ్యం పొందాడని చూసి ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. అతనిని పక్కదారి పట్టించేందుకు అద్భుత సౌందర్య రాశి అయిన జాలాపది అనే దేవకన్యను శరద్వంతుడి బ్రహ్మచర్యాన్ని ఆటంకపరిచేందుకు పంపించాడు ఇంద్రుడు. ఆమె శరద్వంతుడి వద్దకు వెళ్ళి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహాసౌందర్యవతి అయిన ఆమెను చూసి శరద్వంతుడి చేతిలోని విలంబులు జారి కింద పడిపోయాయి. అది గ్రహించి తన కామోద్రేగములను నిగ్రహించుకొని ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోయాడతడు. కానీ అతనికి తెలియకుండానే రెంతం పతనమై అది రేలుగడిలో పడింది. అది 2 భాగములై అందులో నుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలానికి శాంతానా మహారాజు వేటాడుతుండగా అక్కడున్న ఆ బిడ్డలను చూసి వారిపై అనుగ్రహం కలిగి తన బిడ్డలుగా పెంచుకున్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారాలు గ్రావించి తన కృపతో పెంచబడ్డారు కాబట్టి వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయబడ్డాడు. ఈ సంగతి గ్రహించిన శరద్వంతుడు శాంతానునితో తన సంగతి చెప్పి కృపుడికి చతుర్విద్య, ధనుర్విద్యల నానావిధ శాస్త్రములను నేర్పాడు. అతడే విలు విద్యలలో పరమాచార్యుడై భీష్ముని కోరిక మేరకు కురు పాండవులకు గురువై వారికి యుద్ధ విద్యలలో పరిపదు ఇచ్చాడు. ఆ తరువాత కురు పాండవులకు ద్రోణుడు ఆచార్యుడయ్యాడు. కృపాచార్యుడు తన సోదరి అయిన కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరి సంతానమే అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడితో కలిసి పాండవులతో పోరాడిన వారిలో కృపాచార్యుడు కూడా ఒకడు. కౌరవులతో పాటు యుద్ధంలో పాల్గొన్న ధర్మ నియమాలను పాటించి కృపాచార్యుడు
తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకగా ఉప పాండవులను సంహరించడానికి బయలుదేరిపోయిన అశ్వత్థామకు కృపాచార్యుడు చెప్పిన ధర్మనీతి అతడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. యుద్ధ రంగంలో రాత్రిపూట కృపాచార్యుడు కృతవర్మ నిద్రపోయిన అశ్వత్థామకు నిద్ర రాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. వాటిలో కాకి పిల్లలు ఉన్నాయి. ఆ సమయంలో ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీద వాలింది. మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరికి వాటిని చంపేసింది. అది చూసిన అశ్వత్థామకు తలుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసిందే. నిద్రపోతున్న శత్రువులను సంహరించమని ఈ ఉలుకము నాకు ఉపదేశమిచ్చింది. నేను కూడా ఈ విధంగానే నిద్రిస్తున్న పాండవులను వధిస్తాను. పాండురాజు కొడుకులను, వారి కొడుకులను బంధుమిత్ర సహితంగా వధిస్తానని సుయోధనుడికి మాటిచ్చాను. నేను ఒక్కడినే ఎటువంటి సైన్య సహకారం లేకుండా అత్యంత పరాక్రమవంతులైన వారందరినీ సంహరించలేను. అది మంచిది కాదు. ఏమాత్రము సంశయించక పాండవ శిబిరంలోకి ప్రవేశించి ఆదమరిచి నిద్రపోతున్న పాండవులను, వారి పుత్రులను ఈ రోజే బంధుమిత్ర సహితంగా తుడముట్టిస్తాను. ఈ సమయంలో ధర్మ అధర్మ వీక్షణ పనికి రాదు. శత్రురాజుల మీద దండెట్టినప్పుడు, శత్రురాజులు విడిది చేస్తున్నప్పుడు, శత్రురాజులు ఇరుకు దారిలో వెళ్తున్న సమయాన, శత్రువులు నిద్రిస్తున్న సమయాన చంపడం తప్పు కాదన్నది శాస్త్రం వచనమని పెద్దలు చెప్తారు కదా. పైగా నేను క్షేత్రధర్మం అనుసరిస్తున్నాను కనుక ఇది నాకు ద్రోహం కాదు. పాండవులు భీష్ముణ్ణి, కర్ణుణ్ణి, ద్రోణుణ్ణి పడగొట్టినప్పుడు ధర్మాన్ని పాటించారా? వారు అధర్మం పాటించినప్పుడు నేను అధర్మంగా నడుచుకుంటే ఏ విధంగా దోషం అవుతుంది? కనుక కర్మశ హృదయులైన పాండవులను, వారి బంధువులను నిద్రిస్తున్న సమయాన చంపడం రణనీతి కాని నిందారవం కాదు అంటూ తనకు తాను నిర్ణయించుకున్నాడు. అశ్వత్థామ తన నిర్ణయాన్ని కృపాచార్యుడికి వివరించాడు. మామా కృపాచార్య, ఆ పాండవులు సుయోధనుణ్ణి ఒకణ్ణి చేసి అధర్మంగా కూల్చారు. 11 అక్షహీనుల సైన్యాలకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేలపై పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీష్ముడు సుయోధనుణ్ణి కాలితో తన్నాడు. మనముండి సుయోధనుడు దిక్కులేని వాడయ్యాడు. మనమిప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి అని అన్నాడు. అందుకు కృపాచార్యుడు, అశ్వత్థామ, నీ మనసులో మాట చెప్తే విని మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను, విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవ సహాయము రెండూ కావాలి. ఏ ఒక్క దానితోనూ కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించిన రైతులు విత్తనాలయ్యింది మొలకెత్తదు కదా. అలాగే రైతు విత్తనం వేసిన దైవం అనుకూలించి వర్షం కురిపించకపోతే విత్తనం మొలకెత్తదు, ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్నం, దైవ సహాయం రెండూ చేరి కార్య సానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పకుండా చేసే ఏ పనికైనా దైవ సహాయం ఉంటుంది కనుక కార్యం సానుకూలం అవుతుంది. అధర్మంతో చేసే పనులు ప్రారంభంలో సుఖాలు ఇచ్చిన తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగిందే. సుయోధనుడు లోభం, కోపం, అసూర్య అహంకారాలతో ద్రౌపదిని సభకీడ్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవించాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి, గాంధారికి విషయం చెప్పి వారేం చెప్పినా అది చేద్దాం. వారు చెప్పిన మాట ధర్మప్రదం అవుతుంది కానీ ధర్మ విరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో అని అన్నాడు. ఆ మాటలకు అశ్వత్థామ కృపాచార్యుడితో, మామ, ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మం అనిపించింది ధనవంతుడికి అధర్మం అవుతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వేరువాక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను, క్షత్రియం అవలంబించాను. ఇంతకాలం తరువాత మరలా నేను బ్రాహ్మణం వంక మారడం నాకు చేత కాదు. అస్త్రశాన్యం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బతికి ఉండగా నేను ఎలా ప్రాణాలతో ఉండగలను? ఈరోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుణ్ణి అతని బంధువులతో సహా ఏ ఉపాయంతో అయినా హతమారుస్తాను. నా శత్రువులు
విజయోత్సవంలో తేలియాడి ఆనందంగా అలసి సొలిసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బతికి ఉన్నామని వారికి తెలియదు. నేను వచ్చి వధిస్తాను అని ఊహించరు కూడా. కనుక ఏమరపాటున ఉన్న వారి మీద విరుచుకుపడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పినుకూళ్ళ పెంట చేసి భూతాలకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు ఆ పినుగూళ్ళ పెంటల మధ్య చెల్లాచెదురుగా అలా పడి ఉండటం నేను కల్లారా చూడాలి అని అన్నాడు అశ్వత్థామ. అతను చెప్పిందంతా శాంతంగా విన్న కృపాచార్యుడు, అశ్వత్థామ, నీకు అపకారం చేసిన వాణ్ణి హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పడతాను. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిద్దాం. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలవగలవు. నీవు యుద్ధ భూమిలో నిలిస్తే నిన్ను గెలవగలవారు ఎవ్వరు. ఇక నా గురించి చెప్పే పని లేదు. కృతావర్మ అమిత శౌర్యవంతుడు, బలవంతుడు. ఇక ఆ కవచము విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపటమో లేక వారి చేతిలో మరణించడమో ఏదో ఒకటి నిశ్చయం అని అన్నాడు కృపాచార్యుడు. అశ్వత్థామ కృపాచార్యుడి మాట విని ఇలా ప్రతిస్పందించాడు. ఈ లోకంలో కోపంతో ఉన్నవాడికి, ధన సంపాదన ఉన్నవాడికి, వ్యామోహిక వ్యాధిగ్రస్తుడికి, కామాత్ములకు కన్ను మూసుకుపోయిన వాడికి నిద్ర ఎలా పడుతుంది? తండ్రి మరణాన్ని తలుచుకొని దహించుకుపోతున్న నా హృదయాన్ని శత్రు సంహారంతో ఆర్పి నా స్వామి సుయోధనుడి రుణం తీర్చుకుంటాను. అంతవరకు నాకు నిద్ర రాదు. పగలు వారికి అర్జునుడు, కృష్ణుడు అండగా ఉంటారు కనుక ఎదిరించలేము. అందుకే రాత్రి సమయంలోనే శత్రు సంహారం చేస్తాను. దయచేసి నన్ను ఆపకండి. ఈ రాత్రి నేను పాండవులు, వారి బంధుమిత్రులు, సైనికులు గాఢ నిద్రలో ఉండగా వారి మీద దాడి చేసి దారుణంగా వధిస్తాను. ఆ తరువాత ఆ విషయం రారాజుకు చెప్పి సుఖంగా నిద్రిస్తాను అని అన్నాడు. అశ్వత్థామ మాటలు విన్న కృపాచార్యుడు, అశ్వత్థామ, కోపంతో ఉన్న వాడికి కార్య విచక్షణ తెలియదు. ప్రస్తుతం నీవు ఆ పరిస్థితిలో ఉన్నావు. ధర్మ అధర్మాలను తెలుసుకోలేకపోతున్నావు. కోపం వదిలి నా మాట విని ధర్మ మార్గాన నడిస్తే నీకు మేలు జరుగుతుంది. నిద్రిస్తున్న వాడిని, ఆయుధములు విడిచి ఉన్న వాడిని వధించడం ధర్మం కాదు. పాండవులు, వారి సమస్త సైన్యము గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రిస్తున్న వాడు చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడి మీద పడి చంపి నరకానికి ఎందుకు పోతావు? నీవు ఇలాంటి నీచ కార్యాలకు ఒడిగట్టడం భావ్యమా? కనుక రేపు యుద్ధంలో మనం పాండువీరులతో పోరాడుదామని అన్నాడు. అందుకు అశ్వత్థామ, మామా కృపాచార్య, మీరు పెద్దవారు, నన్ను శాసించదగినవారు. మీరు చెప్పింది సత్యమే గాని నేను చెప్పేది వినండి. రాజులంతా చూస్తుండగా అస్త్ర సన్యాసము చేసిన నా తండ్రిని పాంచాల రాకుమారుడు దృష్టద్రుముడు ఆది పాపాన్ని ఆలోచించకుండా జుట్టు పట్టుకొని తల నరికేశాడు. శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు భీష్ముణ్ణి పడగొట్టాడు. భూమిలో దిగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడి మీద అర్జునుడు బాణప్రయోగం చేసి చంపాడు. అర్జునుడు భురిశ్రావణుడి భుజములు నరికినందుకు అతడు ప్రయోప్రవేశ చేశాడు. ప్రయోప్రవేశం చేసిన భురిశ్రావణుణ్ణి సత్యాకి దారుణంగా చంపాడు. ఇదంతా ఎందుకు? ఎక్కడో మడుగులో దాగిన సుయోధుడిని బయటకు రప్పించి భీముని చేత అధర్మ యుద్ధంలో కులత్రోయించారు. ఇన్ని విధాల యుద్ధ ధర్మాన్ని మీరి యుద్ధ ధర్మాన్నే వంతెనను కూల్చిన వారిని వదిలి నన్ను ధర్మంగా నడవమని చెప్పడం న్యాయమా అని అన్నాడు. మామ, తొడలు విరిగి నేల మీద ఉన్న సుయోధనుని దీనంగా పలికిన పలుకులు విని కూడా నీకు ఆగ్రహం కలగలేదా? అందుకే నేను చేసేది అధర్మమైన అధర్మ మార్గాన నా తండ్రిని చంపిన దృష్టధూముణ్ణి నేను చంపక వదలను. నన్ను మీరు ఆపలేరు. ఇందువలన నేను కీటకంగా జన్మించిన బాధపడను అని అంటానే రథం ఎక్కాడు అశ్వత్థామ. వెంటనే కృపాచార్యుడు, అశ్వత్థామ, నువ్వు నేను కృతావర్మ ఒకే పని మీద వచ్చాము. అటువంటి సమయంలో నీవు ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు. నేను నీతో వస్తాను అను బయలుదేరాడు. కృపాచార్యుడు తన మాటలను పట్టించుకోలేదని అశ్వత్థామను ఒంటరిగా వదిలివేయలేదు. ఎటువంటి అవకాశం దొరికినా శత్రువులను సంహరించాలనే అశ్వత్థామ కోరికను మద్దతు పలకలేదు. కురు సైన్య మహారథిగా తన ధర్మాన్ని తాను నిర్వహించాడు. కృష్ణం వందే జగద్గురుం.
ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.